హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ముందుగా అయితే నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే చిన్న లైక్ అయితే ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా ఇక్కడైతే పన్నీర్ కర్రీతో కూడా మీ ముందుకు వచ్చేసానండి. ఇక్కడైతే పచ్చి బఠానీ అయితే మేము 5 గంటలు అయితే నానబెట్టుకున్నాం. అవి వచ్చేసి అర కేజీ పైనే ఉంటాయండి. ఒక ముప్పావు కేజీ కరెక్ట్గా గుర్తులేదు. అర కేజీకి ఎక్కువ, ముప్పావు కేజీకి తక్కువ అండి. ఇక్కడైతే ఇంకా పన్నీర్ కర్రీకి అయితే మేము టమోటా ఉల్లిపాయ అయితే ఇంకా మగ్గించుకోవాలి కదండి. దానికైతే మేము ఇంకా పొయ్యి మీద అయితే బాండీ పెట్టుకొని అందులో అయితే బటర్ వేసి ఇంకా చెక్క మొగ్గ కొద్దిగా వేసుకున్నామండి. ఇంకా అందులో అయితే కొంచెము యాలక్కాయలు కూడా వేసుకున్నాను. ఇంకా ఉల్లిపాయ టమోటా అయితే మగ్గించుకోవడానికి ఇంకా మొత్తం అయితే కట్ చేసి పెట్టేసుకొని మగ్గించుకోవడమేనండి. ఇంకా అవి ఇక్కడైతే మేము ఒక పావు కేజీకి తక్కువగా అయితే కొంచెం మేము ముందుగానే ఒక గంట ముందుగానే జీడిపప్పు అయితే నానబెట్టుకున్నామండి. ఇంకా పన్నీర్ కర్రీలో అయితే అవి ఇంపార్టెంట్ అండి. అవి అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. గ్రేవీ కోసం అయితే కంపల్సరీగా వేసుకోవాలి అవి అయితే. ఇంకా మొత్తం అయితే మగ్గించుకొని మూత పెట్టుకోవాలండి. బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత ఇంకా జీడిపప్పు అయితే వేసుకోవాలి. అవి ఎక్కువ మగ్గని అవసరం లేదండి. మోయినంగా మగ్గితే చాలు. ఇక మోయినంగా మగ్గిన తర్వాత అయితే దింపేసుకొని చల్లారి పెట్టుకొని మిక్సీకి అయితే వేసుకోవాలండి. మెత్తగా అయితే పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇక మేమైతే ఇంకా బెంగళూరు వెళ్ళామనే కానండి, వెళ్ళిన దగ్గర నుంచి అయితే ఒక్కటే వర్షం అండి. వెళ్ళి 5-6 రోజులు ఉన్నామండి మేము. ఎటు వెళ్ళాలన్నా వర్షం అయితే మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టింది. అంతకుముందు వెళ్ళినప్పుడైతే చక్కగా మాకైతే మైసూర్ వెళ్ళామండి. పిల్లల్ని తీసుకొని మేమైతే మామూలుగా ఎంజాయ్ చేసి రాలేదు. ఈసారి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మాకైతే అక్కడ వర్షం దెబ్బకి ఇంకా ఎక్కడికి వెళ్ళలేకపోయాము. ఇక్కడైతే ఇంకా పన్నీర్ ఫ్రై చేసుకోవాలి కదండి. పన్నీర్ వచ్చేసి అయితే మేమైతే కేజీ అయితే తీసుకున్నాము. ఇంకా కొంచెం ఆయిల్ బటర్ వేసేసుకొని ఇంకా మొత్తం అయితే ఎర్రగా వేపుకోవాలండి. కొంచెం కొంచెంగా వేపుకోవాలి, మొత్తం ఒకేసారిగా కాకుండా. అక్కడైతే బయట కొనుక్కొచ్చారంటండి. భలే ఉంది. మనం ఇంట్లో తయారు చేసుకున్నదైతే కొంచెం మెత్తగా అయిపోతుంది. అది అక్కడదైతే మాకు కొనుక్కొచ్చారంట. చాలా బాగుంది. ముక్క అయితే అసలు చెదరలేదండి. ఎలా గంట పెట్టి తిప్పుతున్నా కూడా అసలు ముక్క అయితే చెదరలేదు. కర్రీలో అయితే ముక్క అయితే ఎలా వేసామో అలానే ఉందండి. చాలా బాగుంది. పన్నీర్ అయితే నాకు భలే నచ్చింది. ఇక మొత్తం అయితే వేపేసుకున్నానండి. కొంచెం ఎర్రగా అయితే రావాలి ముక్క అయితే. ఇంకా పచ్చి పచ్చిగా ఉండకూడదండి. ఇలా ముక్క అయితే కొంచెం ఎరుపు వస్తే బాగుంటుంది. ఇంకా ఎర్రగా వేపేసుకొని ఇంకా పక్కన అయితే పెట్టేసుకున్నానండి మొత్తం పన్నీర్ అయితే. ఇక అండీ అయితే పెట్టుకున్నాను. ఇంకా అండీలో అయితే ఇంకా కర్రీకి సరిపడా నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువగా కాకుండా కొంచెంగా వేసుకున్నానండి. అక్కడ వాళ్ళు కారాలు ఎక్కువ తినరంట. అదైతే నేను గుర్తుపెట్టుకొని మైండ్లో పెట్టుకొని మాత్రం వంట అయితే చేశాను. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, మనకి ఎంత కావాలో అంత అయితే తగినంత చూసి అయితే వేసుకున్నాను. ఇక అల్లం వెల్లుల్లి కూడా బాగా వేగాలండి. కొంచెం అయితే టైం పట్టిద్ది అది. ఇక ఫాస్ట్గా వేసుకుండేది కాదు. వేగిన తర్వాత అయితే ఇక మిక్సీ పట్టుకున్నాం కదండి ఇందాక టమోటా ఉల్లిపాయ జీడిపప్పు మసాలాలు ఇవన్నీ వేసి అదైతే ఇంకా అందులోకి అయితే వేసేసుకున్నాను. ఇది కూడా చాలా జాగ్రత్తగా అయితే ఇంకా వేసిన తర్వాత అయితే దగ్గర ఉండాలండి, అడుగంటకుండా. అడుగంటిందంటే కర్రీ అయితే బాగోదు. ఇక్కడైతే నేనైతే నైటీలో అయితే ఒక్కసారిగా దర్శనం ఇచ్చాను. ఇంకా అన్ని వంటలు ఇంకా చేస్తున్నాను కదా, ఒక్కసారి అయితే ఈ వీడియోలో కనిపించవచ్చు కదని మా అక్క వాళ్ళ పాప అయితే ఒక్కసారి నన్ను వీడియో అలా తీసింది. ఇక్కడైతే ఇంకా బఠానీ ఉడకపెట్టుకున్నామండి. కుక్కర్లో వేసి 4 విజిల్స్ అయితే పెట్టుకున్నాము. అవి మొత్తం అయితే వేసేసుకున్నామండి. వేసిన తర్వాత ఇక ఉప్పు కారం పసుపు అన్ని మసాలాలు అయితే చూసుకోవాలండి ఒకసారి. బఠానీ కూడా కాస్త ఉడకాలి. ఇంకా మసాలాలు ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెంగా అయితే నేను వాటర్ వేసానండి. ఎక్కువ అయితే అవసరం లేదండి, మళ్ళీ ఎక్కువ వాటర్ అయినా బాగోదు, బిర్యానీలో తినేది కదా. ఇక అందుకైతే వాటర్ ఎక్కువైతే వేయలేదు. మోయినంగా అయితే నీళ్ళు చూసి వేసుకోండి. ఇంకా బఠానీ అయితే కాస్త ఉడకాలి. ఉడికిన తర్వాతే పన్నీర్ వేసుకోవాలండి. అని వేసిన తర్వాత అయితే ఉప్పు కారాలు పసుపు మొత్తం మసాలాలో వేసాం కదండి. ఇక వేసిన తర్వాత కొంచెంగా అయితే నేను వాటర్ వేసాను. మొత్తం వేసిన తర్వాతే బాగా కలిదిప్పుకొని ఇంకా మూత అయితే పెట్టి మగ్గించుకోవాలండి. మగ్గించుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాలు మగ్గితే చాలండి, ఎక్కువ టైం పట్టదు.
అంతా వేగింది కదా, ఇంకా వేగింది 15 నిమిషాలు అయితే సరిపోతుంది. ఇక్కడ పన్నీర్ అయితే వేపి పెట్టుకున్నాం కదండి మనం పన్నీరు, అదైతే ఇంకా మొత్తం వేసేసుకున్నానండి. పన్నీర్ అయితే భలే వేగిందండి, నాకు బాగా నచ్చింది పన్నీర్ అయితే. అక్కడ పన్నీరు చాలా బాగుంది. ఇక అయితే మొత్తం వేసేసుకొని మళ్ళీ ఒక 15 నిమిషాలు అయితే మగ్గించుకోవాలండి. ఇంకా మూత పెట్టేసుకొని తర్వాత అయితే ఇక మొత్తం మెయిన్గా గరం మసాలా, ధనియాల పొడి ఇవైతే ఇంపార్టెంట్ కదండి. కమ్మటి వాసన వచ్చేది ఇంకా ఆ మసాలాలే కదా. ఇంకా లాస్ట్ అయితే ఇంకా నేనైతే ఇంకా కొత్తిమీరతో అయితే ఇంకా వంటనైతే ముగిచ్చేసాను. అంతే అండి, ఎంతో సింపుల్గా తయారైపోయిన పన్నీర్ కర్రీ ఎంతో టేస్టీగా చేశానని మా వాళ్ళందరూ అయితే నన్ను బాగా పొగిడారు. అసలు మునగ చెట్టు ఎక్కిచ్చారేమో అనిపించింది. నేను కూడా తిన్నానండి. నేనైతే అస్సలు అనుకోలేదు ఇంత బాగా వండుతానని. అయితే నాకే అసలు ఇంత బాగా వండాను అనేసి నాకు అప్పుడు అనిపించింది. చాలా బాగా వండానండి పన్నీర్ కర్రీ అయితే. ఓకే అండి.